రాజమహేంద్రవరం గోదావరి తీరాన మహాకాళేశ్వరాలయం. ఓవైపు వేదంలా ఘోషించే గోదావరి, మరోవైపు అమరధామంలా బాసిల్లే రాజమహేంద్రి, ఇంకోవైపు మహాకాళేశ్వరుడి దర్శన భాగ్యం భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతిని పంచుతాయి. చుట్టూ అనేక పాలరాతి విగ్రహాలతో అత్యంత సుందరంగా ఈ ఆలయం అయితే మనకు కనిపిస్తుంది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో మాత్రమే నిర్వహించే భస్మాభిషేకాన్ని చూసే యోగం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలోనూ వీక్షించే అవకాశం భక్తులకు దక్కుతోంది. ఇక్కడ నిత్యం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మేందకారాయ నమః శివాయ అంటూ వేద మంత్రాలు వినసొంపుగా వినిపిస్తూ ఉంటాయి. మహాకాళేశ్వరుడికి నిర్వహించే భస్మాభిషేకం భక్తులను ఆధ్యాత్మిక ఆనందజరిలో ఓలలాడిస్తుంది. దక్షిణ భారతదేశంలోని తొలి మహాకాళేశ్వరాలయం గోదావరి చింత కొలువుదీరింది. రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే మార్వాడీలతో పాటు ఉజ్జయిని వెళ్లిన రోటరీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పట్టపగలు వెంకట్రావు అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైనటువంటి మహాకాళేశ్వరాలయాన్ని సందర్శించారు. దేశం గర్వించదగ్గ ఇటువంటి ఆలయాన్ని రాజమహేంద్రవరంలో గోదావరి తీరాన్ని నిర్మించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడికి జరిపే భస్మాభిషేకానికి మహాద్భుతమైనటువంటి క్రతువుగా దేశవ్యాప్తంగా పేరుంది. ఈ భస్మాభిషేకాన్ని చూడటానికి దేశం నలుమూలలా పెద్ద ఎత్తున భక్తులు ఉజ్జయిని వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ఉజ్జయిని మహాకాళేశ్వరాలయాన్ని సందర్శిస్తే లభించే అనుభూతిని దక్షిణాది రాష్ట్రాల భక్తులకు అందించాలని రాజమహేంద్రవరంలో ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పవిత్ర గోదావరి నదీ తీరాన గౌతమి ఘాటులో 2 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత సుందరంగా మహాకాళేశ్వరాలయం రూపుదిద్దుకుంది. ఇక్కడ పూరి జగన్నాథుని యొక్క ప్రతిరూపాలైతే ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన వాసు అనే శిల్పి రూపొందించిన అద్భుతమైన నమూనాతో మహాకాళేశ్వరుడి ఆలయ నిర్మాణం రూపుదిద్దుకుంది. భూమి ఉపరితలం నుంచి 55 అడుగుల పునాదితో అత్యంత ఆధునికత ఉట్టిపడేలా చేపట్టిన 109 అడుగుల గర్భాలయ నిర్మాణం భక్తుల మనసు దోచుకుంటోంది. 75 అడుగుల ఎత్తైన 4 గాలి గోపురాలు, 50 అడుగులతో అతి విశాలమైన 4 మండపాలు, 55 అడుగుల ఎత్తైన 4 ధ్వజస్తంభాలు,
4 బలిపీఠాలు, 4 త్రిశూలాలు, 4 నందులను తిలకించారంటే భక్తులు ఆనంద పారవస్యంతో మునిగి తేలాల్సిందే. గర్భాలయానికి 4 వైపులా గుమ్మాలతో ఆలయాన్ని నిర్మించడం ఇక్కడ మరో విశేషం. 32 ద్వైత, 32 అద్వైత ఆలయాలతో కలిపి మొత్తంగా 64 ఉపాలయాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ ఉప ఆలయాలను దర్శించుకుంటూనే మహాకాళేశ్వర గర్భాలయంలోకి వెళ్ళేలా ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. గర్భాలయంలో ప్రధాన శివలింగంతో పాటు బలిపీఠాలు, నందులు, తిరుమలలో ఉప ఆలయాల్లోని విగ్రహాలను రాజస్థాన్లోనే జైపూర్లో చేయించారు. ఇక్కడ ప్రత్యేకం భస్మాభిషేకం. రాజమహేంద్రవరం మహాకాళేశ్వరుడి ఆలయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఈ భస్మాభిషేకాన్నే. ఇక్కడ రోజు తెల్లవారుజామున 4:30 నుంచి 5:30 వరకు శాస్త్రోక్తంగా జరిపే భస్మాభిషేకాన్ని వీక్షించడానికి వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ భస్మాభిషేకం కోసం రోటరీ క్లబ్ నిర్వహిస్తున్న 2 కైలాస భూముల నుంచి చితాభస్మాన్ని శాస్త్రోక్తంగా సేకరించి ఆలయానికి తెస్తారు. దేహం సాలించిన వారి చితాభస్మాన్ని తెల్లటి వస్త్రంలో మూటగట్టి లింగాకారంలో ఉన్న మహాకాళేశ్వరుడికి అర్చకులు అభిషేకిస్తారు. దేహం చాలించిన ప్రతి ఒక్కరి ఆత్మ చితాభస్మాభిషేకంతో శాంతిస్తుందనేది భక్తుల నమ్మకం. ఉజ్జయినిలో అయితే భస్మాభిషేకాన్ని పురుషులను మాత్రమే అనుమతిస్తారు. కానీ రాజమహేంద్రవరంలో మహిళలు కూడా అనుమతిస్తున్నారు. ఈ ఆలయం భారతదేశంలోనే 2వ ఉజ్జయినిగా పిలువబడుతుంది. ఎందుకంటే ఉజ్జయిని మహాకాళేశ్వరుడిలాగే ఇక్కడ కూడా భస్మాభిషేకం జరుగుతుంది. 2022లో అత్యంత ఖర్చుతో అందంగా నిర్మించారు. 4 దిక్కుల ధ్వజస్తంభాలు, నంది విగ్రహాలు, పాలరాతితో చేసిన వివిధ దేవతామూర్తుల విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. ఇంత గొప్ప ఆలయాన్ని మనకు రాజమహేంద్రవరంలో ఉండడం చాలా అద్భుతము. కావున భక్తులందరూ ఈ ఉజ్జయిని ఆలయాన్ని దర్శించాల్సిందిగా కోరుకుంటున్నాను.